హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే ఇక్కడ మీకు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మనకు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా డాట్స్ పెట్టుకోవాలనేది తెలియదు కదండి. వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నానండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా తెలియని వాళ్ళకి. అయితే ఇక్కడ చూడండి, మనం ఇలా అయితే జాయింట్ చేసి పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ అనేది ఇక్కడ షోల్డర్ నుంచి స్ట్రైట్గా వేసుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, అది షోల్డర్కి సెంటర్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, డాటు ముడత లేకుండా. అలాగే ఇక్కడ షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలండి. అప్పుడు మనకి పొడవు అనేది 3 ఇంచెస్ పొడవు ఉండాలి మినిమం. ఈ 2 డాట్స్ అనేది సమానంగా ఉండాలండి. చూడండి, పొడవు మనము ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా ఉన్నా అస్సలు బాగుండదు. అలా ఇప్పుడైతే మనము డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ నడుము పట్టి వేసుకుంటాం కదండి. ఆ నడుము పట్టి కోసం అయితే నేను అంచు ఉన్నది తీసుకుంటున్నాను. లేకపోతే అంచు లేకపోతే మనమైతే ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ అనేది కుట్టుకొని నడుము పట్టి అయితే వేసుకోవాలి. ఇక్కడ అంచు వచ్చింది కదా, మనం వేయాల్సిన పని అయితే లేదు. అయితే జాయింట్ చేసుకోవాలి. క్లాత్ చిన్న చిన్న పీసులు ఉన్నాయి ఇక్కడ. నేనైతే మొత్తం ఇది జాయింట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా మనకి సరిపోకపోతే మనకు ఎంతైతే పడుతుందో అంత జాయింట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మనం అంచు కుట్టుకోవాల్సి వస్తే కుట్టుకోవాలండి. లేకపోతే ఇక్కడ ఉంది కాబట్టి చిన్న చిన్న పీసులైనా నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒక 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలండి. పొడవు అనేది మన నడుము బట్టి తీసుకోవాలి. ఇలా ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటాం కదా, 1/2 ఇంచు వెడల్పుతోనే వేసుకోవాలి మనము. నడుము పట్టి అనేది లోపలికి వేసుకోవద్దు, మరి బయటికి వేసుకోవద్దు. ఒకే లెవెల్కి రావాలి. 1/2 ఇంచుతోనే రావాలి ఇలా స్ట్రైట్గా. చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్న కాడ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లాత్ అనేది. అలా ఫోల్డింగ్ చేస్తే మనకి పట్టేసినట్టుగా ఉండదు. ఇక్కడ మీద నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా. ఇంతే అండి, బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ కూడా నేనైతే పీసులు అనేది జాయిన్ చేశానండి. ఎందుకంటే మీకు వీడియో అనేది లెంత్గా అవుతే ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా. దానికోసం అయితే మీకు మెయిన్ డాట్స్ అండ్ షేప్ పట్టీలు రెండే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూపించానంటే కుట్ట అనేది చంక నుంచి మెయిన్ డాట్ వరకు వేస్తాం కదండి, ఆ కుట్ట చూపించాను. ఇలా షోల్డర్కి స్ట్రైట్గా కూడా మనకి మెయిన్ డాట్ అనేది ఇలా పట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 28 అండి నడుము సైజ్ వచ్చేసి. నడుము సైజ్ 28 ఉన్న వాళ్ళకి 2.5 చెస్ట్, అంటే చెస్ట్ని బట్టి పెడుతున్నానండి నేను ఇక్కడ. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 2.5 అయితే పెట్టాను. చూడండి, అదే డాట్కి స్ట్రైట్గా ఇలా చంక దగ్గర డాట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మూడో డాట్ ఇక్కడ కాజాపట్టి ఉక్సుపట్టి దగ్గర చూడండి, ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు 3 డాట్స్ అనేది మనం కంప్లీట్గా వేసుకున్న తర్వాత షేప్ అనేది ఇలా వచ్చిందండి. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ కుట్టు వేస్తాం కదండి, ఆ కుట్ట అనేది లాగి వేస్తున్నాను. ఎందుకంటే మనకు మర్చిపోతే అంత లుక్ అయితే ఉండదండి. దానికోసం అయితే ముందే తీసేస్తాను నేను డాట్స్ వేయగానే. చూడండి, పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇంతకన్నా మరీ ఎక్కువ అయితే అసలు బాగుండదు. చూడండి, 2.5 అయితే తీసుకున్నాను పొడవు. డాట్ పొడవు అండి నేను చెప్పేది, మెయిన్ డాట్ పొడవు. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. ఇది కూడా ఎగ్జాక్ట్గా అంతే, నేను అందాజతో కుట్టినా కూడా అంతే వచ్చేస్తుంది అండి. చూడండి, 2.5 అయితే వచ్చింది కదా. ఇక్కడ 1 ఇంచు 2 ఇంచెస్ వెడల్పు. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా వేస్తే మనకి చంక దగ్గర డాట్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా ఇప్పుడు మూడో డాటు ఇక్కడ కూడా అంతే, చంక దగ్గర కాజాపట్టి ఉక్సుపట్టి దగ్గర 3 డాట్స్. మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనప్పుడు మాత్రమే నేను 4th డాట్ వేసానండి. మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువైనప్పుడు జాయిన్ చేసేటప్పుడు 4th డాట్ అనేది వేస్తాను, లేకుంటే అసలు వెయ్యనండి. చూడండి, ఇక్కడ కూడా అట్లా దారం అనేది లాగి వేసాను, పెద్ద కుట్ట అనేది. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు షేప్ పట్టీలు అనేవి కుట్టుకుందామండి. ఈ షేప్ పట్టీలు అనేది ఎలా జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తాను. అంటే ఆల్రెడీ మాకు వచ్చు కదా ఎందుకు అని మీరు అనుకోవచ్చండి. అందరికి తెలిసి ఉండదు కదా, తెలియని వాళ్ళు మాత్రం చూస్తారు కదా, వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ప్రతి వీడియో మొత్తము స్టిచ్చింగ్ ఎందుకు, ఇలా మెయిన్ పాయింట్స్ చెప్తే మీకు అర్థమవుతుంది కదా, దానికోసం అయితే చెప్తున్నానండి. మెయిన్ ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇవే ప్రాబ్లం ఉంటాయి. బ్యాక్ ఎట్లాగో జాయిన్ చేయడం అందరికి కామన్గా వచ్చేస్తుంది కదా. ఈ షేప్ పట్టీలు నెక్స్ట్ డాట్స్ అనేది మెయిన్ కాబట్టి దానికోసం అయితే చూపిస్తున్నాను. ఒకటి చూడండి, ఒకటి మన సైడు, ఒకటి అపోజిట్ సైడు. ఎప్పుడైనా ఇలానే షేప్ పట్టీలు అనేది జాయిన్ చేసుకునేటప్పుడు ఇలానే పెట్టుకున్నారనుకోండి,
ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లోడింగ్ అనేది నిన్న వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, అంతే సింపుల్గా చేసుకోవచ్చు. లోడింగ్ కూడా షేప్ పట్టి లోడింగు ఏంటంటే ప్రతిదానికి నేనైతే చూపించలేనండి, ఎందుకంటే చెప్పాను కదా మీకు మనీని బట్టి నేనైతే వేస్తాను అని. దానికోసం అయితే అండి, మీకు మనీ ఎక్కువగా ఇచ్చే వాళ్ళైతే మీ ఊర్లో 200 పైన ఇచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా లోడింగ్ వేయండి. లోడింగ్ వేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదండి మెయిన్ పీస్, ఈ మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రా లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, పైన ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తాయి మీకు షేప్ పార్టీలు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. అస్సలు ఎక్కడ అసలు ముడత రాదు, ప్లస్ క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా పిచ్చి పిచ్చిగా అవుపియదండి. నేను అదే చెప్తాను, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అస్సలు ఉంచుకోవద్దు మనకి ఎక్కడైనా సరే, అలా ఉంటే అస్సలు బాగుండదు. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఆ తర్వాత మనకి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అంటే మనకి మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా కుట్టుకోండి, ఎగ్జాక్ట్గా వచ్చేసాయి మీకు. తర్వాత మీద నుంచి ఒక స్టిచ్ ఇలా వేసుకున్నారంటే క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుందండి. దానికోసం అయితే నేను వేస్తాను ప్రతిదానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీ ముందరనే కదండి నేను కుట్టేదైతే, నేనైతే ఆల్రెడీ కట్ చేసి కుట్టాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి. అయితే కుడదాం అనుకునేసరికి ఎందుకు ఇదొకటి కొంచెం మనకి చెప్పినట్టుగా ఉంటుంది కదా అని డాట్స్ ఒకటి చెప్దాము, అలాగే షేప్ పట్టీలు ఒకటి చెప్దామని వీడియో అయితే తీసానండి. చూడండి, నేను వేసినట్టుగా ఒకటి పైనుంచి పెట్టాలి షేప్ పట్టీ, ఒక సైడ్ ఏమో కింది నుంచి పెట్టాలి. ఈ రెండింటికి అంతే తేడా ఉంటుందండి. చూడండి, మీద నుంచి ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా వచ్చేసాయి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, షేప్ అనేది ఇలా వచ్చేస్తుందండి, ఎగ్జాక్ట్గా వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్.